అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. దామాషాకు అనుగుణంగా సమాన ఫల విభజన లేకపోతే అది అసమానతల సమాజమే అవుతుంది. అక్కడ సామాజిక మంచి మృగ్యంగా కనిపిస్తుంది. దామాషాకు తమాషాగా చిత్రీకరించేసి హమేషా దూరం పెట్టేస్తూ ఉంటే మొత్తం భాగంలో ఎవరికి ఎంత రావాలో ఎలా తెలుస్తుంది? అధిక శాతం ఉండే ప్రజలు రాజ్యాధికారంలో సమాన వాటా, సంక్షేమ, అభివృద్ధి ఫలాల్లో తన భాగాన్ని పొందేదెలా? ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కులగణనకు శ్రీకారం చుట్టింది. కుల వివక్ష, అసమానతలు ఎదుర్కొంటున్న వారి అభివృద్ధికి కులగణన దోహదమవుతుందని హస్తం పార్టీ తెలియచేస్తుంది. దేశ ప్రజలందరికీ సమానంగా వనరులు, సంపద అందాలని ఆ పార్టీ చెబుతోంది. ఇందుకు సంబంధించి పెద్ద క్వశ్చనర్నే తయారు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి సమాధానాలు స్వీకరించటానికి సమాయత్తం అయింది. ఎన్యూమరేటర్లుగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ సిబ్బందిని, కొద్ది సంఖ్యలో సూపర్వైజర్స్ను, ఇతర సిబ్బందిని నియామకం చేసి ఈ ప్రక్రియ కొనసాగిస్తోంది. అయితే కులం, మతం జాంతా నహీ అనేవారు ఫారాల్లో కులాల కాలంను తిరస్కరించేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వినియోగించే ఫారాల్లో కులం, మతం వెల్లడించిన వారి వివరాలు నమోదుకు నో క్యాస్ట్, నో రిలిజియన్ కాలంలు పెట్టాలన్నారు. తమ విన్నపాలను సర్కార్ పెడచెవిని పెట్టడంతో హైకోర్టు మెట్లెక్కారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిశీలించాలని హైకోర్టు సర్కారుకు ఆదేశాలిచ్చింది. కుల వివక్షను కూకటి వేళ్లతో పెకలించి అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిందే కుల గణన అని హస్తం పార్టీ తెలియచేస్తోంది. భారత రాజ్యాంగానికి కుల వివక్ష ముప్పులా ఉందని పేర్కొంది. కుల వివక్ష ప్రజల జీవితాలను, కెరీర్ను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని తెలియచేసింది. కుల వివక్ష ఉందని అందరూ చెబుతారని, అయితే అది ఏ స్థాయిలో ఉందో చూడాలని తెలియచేసింది. బ్యూరోక్రాటిక్ కులగణన కూడదని, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజానుగుణంగా, ప్రజారంజకంగా కులగణన చేయాలని తెలియచేసింది. అయితే కులం, మతం లేదనే వారి విషయంలో ఫారంలో ప్రత్యేక కాలం పెట్టాలనే అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆ వర్గం ప్రజలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలకు సమాధానం చెప్పాలని హైకోర్టు రాష్ట్ర సర్కార్కు తెలియచేసింది. దేశవ్యాప్తంగా కుల వివక్షకు చెక్ పడాలని, కులగణన ద్వారా ఇది సాధ్యమవుతుందని హస్తం పార్టీ విశ్వసించింది. తెలంగాణ నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అడుగులు వేసింది. నవంబర్ 6 నుంచి కులగణనకు కసరత్తు మొదలుపెట్టింది. బ్యూరోక్రాటిక్ విధానంలో గదుల్లో కూర్చుని ప్రశ్నలు తయారు చేసి అడిగే పద్ధతి సరికాదని, ఇది ప్రజలను అవమానించడమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలిపారు. ఏ ప్రశ్నలు ఎలా ఉండాలనేది ప్రజల నుంచే తెలుసుకోవాలని, ఏ ప్రశ్నలు అడగాలో ఆదివాసీలు, దళితులు, బీసీలు, మహిళలు నిర్ణయించాలని, ఆహ్లాదపూర్వక వాతావరణంలో ఎన్యూమరేటర్లు సమగ్ర సమాచారాన్ని సేకరించాలని తెలియజేశారు. కులగణన జరిగితేనే దేశంలో వనరులు, సంపద అందరికీ సమాన స్థాయిలో అందుబాటులోకి వస్తాయని కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. కుల వివక్ష ఉందని అందరూ చెబుతారని, అయితే ఏ మేరకు ఈ వివక్ష ఉందనే దానిపై ఎవరూ దృష్టి సారించారని, తాము చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపట్టామని, దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కాంగ్రెస్ నేతలు అన్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా కులం, మతం వెల్లడించిన వారి వివరాల నమోదుకు
ఎన్సీ, ఎన్ఆర్ అనే కాలం ఫారాల్లో ప్రవేశపెట్టాలని విన్నవించుకుంటున్నారు. ఇటీవల మనకి హైకోర్టు కులాంతర మతాంతర అస్తిత్వం ఉన్నవారిని కూడా ఇప్పుడు జరుగుతున్న సామాజిక గణనలో రికార్డ్ చేయమంటూ ఒక అభ్యర్థనను ప్రభుత్వానికి తెలియజేసింది. దాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల మత రహితుల్ని కూడా ఈ సర్వేలో భాగంగా రికార్డ్ చేయాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ వచ్చిన పత్రికల న్యూస్ ప్రకారం. ఇంకా మేము ఆ క్వశ్చన్ని చూడలేదు. కానీ అయితే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ నిర్ణయంలో భాగమైన ప్రజాప్రతినిధులకి, సహకరించిన ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫారాల్లో నో క్యాస్ట్, నో రిలీజన్ అనే కాలమ్స్ పెట్టాలన్న ఈ వర్గం ప్రజల విన్నపాలపై రాష్ట్ర సర్కారు పెద్దగా దృష్టి పెట్టలేదు. 2-3 సార్లు తమ విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఎన్సీ, ఎన్ఆర్లపై ఏ వివరణ ఇవ్వకపోవడంతో ఈ కాలమ్స్ కోరుతున్న వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు కులం, మతం లేదని చెప్పే హక్కు పౌరులకు ఉందని తెలియజేసింది. మాది కులాంతర మతాంతర వివాహం. మా పిల్లలకి మేము ఎటువంటి కుల మతాలు రాయొద్దని అనుకున్నాము. కానీ అలాంటి అవకాశం మనకి లేకపోవడం వల్ల సహజంగా 2010లో మేము అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుని అప్రోచ్ అయ్యాం. అప్పుడు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు మతం నమ్మడానికి, ఆచరించడానికి ఎంతైతే హక్కు ఉందో, ఏ మతం నమ్మకుండా ఆచరించకుండా ఉండడానికి అంతే హక్కు ఉంది. నా పిటిషనర్ని బలవంతంగా ఎటువంటి మతం, కులం రాయమని బలవంతం చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అది 2010. ఆ తర్వాత మేము ఫిజికల్గా అప్లికేషన్స్లో అది కూడా మతరహితం, కులరహితం అని మా పిల్లలు రాసుకుంటూ వచ్చాం. అలాగే టీసీల్లో కూడా అలాగే తీసుకుంటూ వచ్చాం. అయితే మళ్ళీ మా పెద్దమ్మాయి స్పందన విషయంలో ఇంటర్మీడియట్ ఆన్లైన్లో ఫీజు కట్టేటప్పుడు తప్పనిసరిగా ఏదో మతం రాస్తే కానీ నింపలేని పరిస్థితి ఉంది. అక్కడ అదర్స్ అని మాత్రం ఉంది. మాలాంటి మతరహితులకి అక్కడ కాలం లేదు. ఆ క్రమంలో మళ్ళీ ఒక ప్రజా ప్రయోజన వాద్యం 66/2017 మీరు అందరూ చూడొచ్చు కూడా, అది వేయాల్సి వచ్చింది. దాని తీర్పు కూడా, మా ప్రజా ప్రయోజన వాద్యంపై తీర్పు కూడా ఇటీవల హైకోర్టు నుంచి వెలువడింది. అయితే హైకోర్టు నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇవ్వలేదు. ఏమన్నారంటే అట్లా ఎవరికి కావస్తే వాళ్ళు మతరహితులు, కులరహితులని రాసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, అందులో ఏమీ అభ్యంతరం లేదని ప్రభుత్వ ప్రతివాదులు చెప్తున్నారు కదా అంటూ ఎటువంటి ప్రత్యేకమైన తీర్పును ఇవ్వలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని తెలియజేసింది. అదేవిధంగా ఏ మతాన్ని, కులాన్ని అనుసరించడం లేదని తెలియజేసే హక్కు సైతం పౌరులకు ఉందని వెల్లడించింది. సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి, కుల సర్వేలో కులం, మతం లేదనే కాలం చేర్చాలని తాము 2 సార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ కారణంగానే కోర్టును ఆశ్రయించామని ఈ వర్గం ప్రజలు తెలియజేశారు. మహమ్మద్ వహీద్, డిఎల్ కృష్ణచంద్రులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయగా దీనిపై జస్టిస్ సూర్యపల్లి నంద ధర్మాసనం విచారణ జరిపి కులగణనలో దీన్ని పరిశీలించాలని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్లు ఇప్పటికే 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారని, కులగణనలో దీన్ని పరిశీలించాలని ధర్మాసనం తెలియజేసింది. ఫారంలో ఈ కాలం చేర్చారా లేదా అనే విషయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి చెప్పింది. 2019లో రూపా డేవిడ్ దంపతులు కూడా వాళ్ళ పిల్లాడు ఇవాన్ రూడే విషయంలో మాకు బర్త్ సర్టిఫికెట్ మతరహితం, కులరహితం కావాలని వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. 2019లో వాళ్ళు కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే 2023 ఆగస్టులో జస్టిస్ కన్నేగంటి లలిత్ కుమార్ గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ వారు కోరినట్టు వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్ పిల్లాడు ఇవాన్ రూడేకి ఇవ్వాలని ఆమె చాలా మంచి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా అలా అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కాలంని చేర్చాలి అని జస్టిస్ తెలియజేశారు. పిటిషనర్ తరపున లాయర్ డి సురేష్ కుమార్ తమ వాదనలు వినిపిస్తూ కులం, మతం వివరాలను వెల్లడించని వారి వివరాల కోసం ప్రత్యేక కాలం పెట్టాలని తమ క్లయింట్ అక్టోబర్ 29, నవంబర్ 1వ తేదీన వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో కులం, మతం వద్దనుకునే వారి వివరాలు మాన్యువల్గా సేకరించి ఆ సమాచారాన్ని ఆన్లైన్ రికార్డులో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ వాదనలు విన్న జస్టిస్ నంద వినతి పత్రాలు పరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు.
రాజ్యాంగంలోని అధికరణ 25(1) ప్రకారం మనసాక్షికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పిటిషనర్ వినతిని పరిశీలించారని జస్టిస్ నందా తెలిపారు. సాధారణ పరిపాలన, సామాజిక సంక్షేమం, వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు బీసీ కమిషన్కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. తెలంగాణలో కులగణనకు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్లుగా ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్న టీచర్ల నియామకంలో జాప్యం జరగటంతో 3 రోజుల పాటు స్టిక్కరింగ్ కార్యక్రమం చేపట్టి అనంతరం సమగ్ర సర్వే మొదలుపెట్టారు. బాలారిష్ట దశ దాటి సర్వే ట్రాక్లో పడింది. కులాల వారీగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి స్థితిగతులపై సర్వే చేసి సమాచారాన్ని సేకరిస్తున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో ప్రతి కుటుంబానికి చెందిన సమాచారాన్ని ఎన్యూమరేటర్లు సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని రహస్యంగా ఉంచాల్సిన బాధ్యత ఎన్యూమరేటర్లపైన ఉంది. సమాచారాన్ని సేకరించేటప్పుడే కాకుండా ఆపరేటర్తో ఆన్లైన్లో నమోదు చేయించే సమయంలోనూ ఎన్యూమరేటర్లు జాగ్రత్త వహించాల్సి ఉంది. సర్కార్ సేవకులైన ఎన్యూమరేటర్లు సమాచార సేకరణను గోప్యతగా ఉంచాల్సి ఉంది. సమాచార భద్రతలో ఏ పొరపాట్లు ఉండకూడదు. ఎవరితో ఈ విషయాలు పంచుకోకూడదు. కులాల వారీగా జనాభా గణాంకాలు సేకరించడమే ఈ సర్వే ఉద్దేశం. ఈ తరహా సర్వే రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ జరగలేదు. ఇదే ప్రథమం. ప్రభుత్వానికి, ప్రజలకు సంభాషణలా సాగుతున్న తెలంగాణ కులగణన దేశానికి నమూనా లాంటిదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజకీయ, న్యాయ, కార్పొరేట్ రంగాలు ఇలా అన్ని చోట్ల కుల వివక్ష వేళ్లూనుకుందని అంటున్నారు. 1931లో దేశంలో కులగణన జరిగిందని, ఎన్నో దశాబ్దాల అనంతరం ఇప్పుడు తెలంగాణలో ఇది జరగడం సంతోషదాయకమని పలువురు సామాజికవేత్తలు, పలు సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. శక్తివంత, ప్రగతిశీల, సంతోషకర దేశంగా ఎందరో అభివర్ణిస్తారని, అయితే వివక్షలు మాత్రం సాగుతున్నాయని సామాజికవేత్తలు, సంఘాల నేతలు అంటున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, కులగణన సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, బీసీలు ఎందరున్నారు? కార్పొరేట్ కంపెనీల పాలక మండళ్లలో ఎందరు దళితులున్నారు? మీడియా పీపుల్గా, యాంకర్లుగా ఆదివాసీలు ఎందరున్నారో లెక్కలు తేలాలని అన్నారు. రెండు 2025లో కేంద్రం చేపట్టే జనగణనలో కులగణనను చేర్చాలని, ఇందులో కులగణనకు సంబంధించి ఓ కాలం పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావించాలని మంత్రివర్గం కాంగ్రెస్ పెద్దలను కోరింది. ఎలాంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా, పౌర సమాజం నుంచి ఏ అభ్యంతరాలు లేకుండా కులగణన సంపూర్ణంగా విజయవంతం చేయాలని, జాతీయ కులగణనకు తెలంగాణ నమూనా కావాలని కాంగ్రెస్ పెద్దలు సూచించారు. తెలంగాణ కులగణన మొత్తం దేశ పురోగతికి, అభివృద్ధికి ఫ్రేమ్ వర్క్ అని కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానించారు. పురోగతి, సంతోషం, ఆనందమయ దేశం కోసం కుల వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో గుర్తించాలని అన్నారు. దేశంలో కుల వివక్ష ఉందనే విషయం కాదనలేని సత్యం. ఈ సత్యం బహిర్గతం కావాల్సి ఉందని, దేశంలో ఆదివాసీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు ఎంతమంది ఉన్నారు, ఆయా వర్గాలకు దేశ సంపద ఏ మేరకు పంపిణీ జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉంది. కార్పొరేట్, న్యాయ వ్యవస్థ, ఆర్మీలో ఆయా వర్గాల వారు ఏ మేరకున్నారు, జనరల్ కేటగిరీలో పేద ప్రజలు ఎందరు ఉన్నారనే సమగ్ర సమాచారం వెల్లడవ్వాల్సి ఉంది.
ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా, ఎవరున్నారని తెలుసుకొని మనకు సర్వేకి ఎవరైతే కోఆపరేటివ్ చేస్తారో వాళ్ళ పేరు, వాళ్ళ హౌస్ నెంబరు, వాళ్ళకి ఇంటి నెంబర్ కూడా దాని మీద మనకి సీరియల్ నెంబర్ 1, 2 అని క్రమ సంఖ్య కూడా ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాము. వాళ్ళకి చెప్తామన్నమాట, మేము ఇంకో 3 డేస్లో మళ్ళీ మీ ఇంటికి సర్వేకి వస్తామమ్మా, మీరు అప్పుడు మీ ఆధార్ కార్డులే కానివ్వండి, మీ భూమి పత్రాలే కానివ్వండి, మీ కుల ధృవీకరణ పత్రాలే కానివ్వండి, కొంచెం మాకు కోఆపరేట్ చేయండి. మీది ఏది ఉన్నా కూడా మేము గోప్యంగా ఉంచుతాం, కానీ అదనంగా ఎవరికి చెప్పడము అనేది ఏమీ ఉండదు అనేది అయితే వాళ్ళకు ఒక అపోహ ఉంటుంది కదండి. ఏమైపోతాయి, ఆధార్ కార్డులు ఇస్తే నా ఆస్తులు పోతాయా, ఇంకేమైనా ఇండ్లు పోతాయా, ఇప్పుడు కొంచెం అపోహలు భయపడింది కదా, వాళ్ళకి ఆ భయం అనేది లేకుండా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తామండి. అసంఘటిత రంగ కార్మికులు, రోజు కూలీలు, వ్యవసాయం, బీడీ, హోటల్, హమాలీ, ఉపాధి హామీ, గనుల కూలీలు, ఇటుక బట్టి కార్మికులు, ఇలా 16 రకాల కులవృత్తి వివరాలు సేకరిస్తున్నారు. భూమి ధరణి పాస్బుక్ వివరాలు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు, గతంలో ప్రభుత్వం నుంచి పొందిన సంక్షేమ పథకాలు, రాజకీయాల్లో మతం, కులం, సామాజిక వర్గాల జనాభా తదితర వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలను తెలుసుకోనున్నారు. ఉన్నత విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం వలసలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని వారి వివరాలు సేకరిస్తున్నారు. గణనలో తొలి ఇండ్ల జాబితా నమోదు చేసిన అనంతరం కుటుంబ వివరాల నమోదు చేపట్టారు. సర్వే వివరాల సేకరణకు 30 రోజుల గడువు నిర్ణయించగా దాదాపు 80,000 మంది ఎన్యూమరేటర్లు ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇందులో అధిక శాతం మంది టీచర్లు కాగా కార్యదర్శులు, గ్రామ స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారు. మండల స్థాయి పర్యవేక్షణకు దాదాపు 8,000 మంది సూపర్వైజర్స్ ఉన్నారు. నోడల్ ఆఫీసర్స్గా 620 మందిని నియామకం అయ్యారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో జోరుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే తెలంగాణ సర్కార్ చేపట్టిన క్యాస్ట్ సెన్సస్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తోంది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇండ్ల జాబితా సేకరించి 9వ తేదీ నుంచి కుటుంబ వివరాలు నమోదు కార్యక్రమం నిర్వహిస్తోంది. సర్వే వివరాల సేకరణకు నెల రోజుల గడువును నిర్దేశించుకుని జయప్రదంగా దీన్ని కొనసాగిస్తోంది. సుమారు 80,000 ఎన్యూమరేటర్లు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వోద్యోగుల ఆధ్వర్యంలో ఈ సర్వే కొనసాగుతున్నా ఇందులో అధిక శాతం మంది ఉపాధ్యాయులే ఉన్నారు. కుల వివక్ష, అసమానతలు ఎదుర్కొంటున్న వారి అభివృద్ధికి కులగణన ఎంతో దోహదం అవుతుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుండగా విపక్షాలు తమ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు తెలియజేశాయి. దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కులగణన పేరు ఎత్తలేదని, ఇప్పుడు హడావుడిగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దీనికి తెరలేపిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కులగణనతో పేదరికం పోతుందని భావిస్తే ఎప్పుడో జనగణన జరిగిన బీహార్ ఇప్పటికీ ధనిక రాష్ట్రంగా ఎందుకు మారలేకపోయిందని విమర్శించారు. మేము అడుగుతా ఉన్నాం, బీసీ కమిషన్ రేవంత్ రెడ్డి చెప్పుచేతల్లో పనిచేస్తూ ఉంది. తర్వాత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగేటువంటి ఒక రాహుల్ గాంధీ గారు మొత్తం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి ఒక రీతిలో, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించేటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీల నోట్లో మన్ను కొట్టాలనేటువంటి ఒక కుట్రపూరిత ప్రయత్నం చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక మోసపూరిత ప్రక్రియలో భాగస్వామ్యులు చేసేందుకోసం 5వ తారీఖు నాడు వస్తూ అంటున్నారు. వాట్ ఎ పారాడాక్స్ ఇస్ దిస్! ఎంత అన్యాయం చెప్పండి. చట్టానికి లోబడి రేవంత్ రెడ్డి ఏమైనా ఈ కులగణన అనేటువంటి అంశాన్ని చేపట్టేటైతే సుప్రీంకోర్టు తీర్పులను సరిగ్గా అర్థం చేసుకొని సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా గనక ఒకవేళ గనక ఈ మొత్తం సర్వే నిర్వహించినట్టయితే రేవంత్ రెడ్డి కొమ్ములు ఏమైనా ఊడిపోతాయా అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. కులాల వారీగా జనగణన చేపట్టాలన్న విధానాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని కమలం పార్టీ నేతలు తెలిపారు. బ్రిటిషర్ల హయాంలో చివరిసారి 1931లో జనగణన జరిగింది. అప్పుడు బీహార్, జార్ఖండ్, ఒడిశాలు కలిసే ఉండేవి.
అప్పట్లో కోట్ల జనాభా ఉన్న బీహార్లో 22 కులాల్లో మాత్రమే జనగణన చేశారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. 9 దశాబ్దాల అనంతరం ఆర్థిక, సామాజిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితిలో ఎన్నో మార్పులు వచ్చాయి. కులగణనకు పలు సమస్యలు తలెత్తుతున్నాయని కమల్నాథులు తెలిపారు. అయితే సైద్ధాంతికంగా తమ పార్టీ ఎప్పుడూ కులగణనను సమర్థిస్తుందని చెప్పారు. కులగణన వల్ల అసమానతలు పెరిగిపోతాయని, కులాల విభజన దేశ సమాజాన్ని బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కన్నా దేశ సమైక్యత, సమగ్రత తమకు ముఖ్యమని బీజేపీ అంటోంది. కులగణన సర్వేలో మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 2 భాగాలుగా ఉండగా తొలి భాగం పార్ట్ 1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి. పార్ట్ 1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండవ విభాగంలో ఆస్తుల వివరాలు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. గత 5 ఏళ్లలో రుణాలు తీసుకుని ఉంటే ఆ రుణాలు ఏ అవసరం కోసం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు తదితర వివరాలు పార్ట్ 2లో ఉంటాయి. పార్ట్ 1లో కుటుంబ యజమాని పేరు, సభ్యుల పేర్లతో పాటు మహిళ, పురుష, మతం, కులం, వయసు, మాతృభాష, ఆధార్తో సహా 10 ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఎన్యుమరేటర్లు ఈ వివరాలను నమోదు చేసుకుంటారు. వీటన్నిటికీ ప్రజలు ధృవీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఇండ్ల జాబితా నమోదు, హౌస్ లిస్టింగ్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని ఆవాస గ్రామాల పేర్లను కోడ్ రూపంలో నమోదు చేస్తారు. ఇందులో వార్డు నంబరు, ఇంటి నంబరు, వీధి పేరు వివరాలు నమోదు చేస్తారు. ప్రభుత్వం ముద్రించిన ఫార్మెట్లో కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించి నమోదు చేస్తారు. 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. పార్ట్ 1, పార్ట్ 2 కింద 8 పేజీల్లో ఆయా వివరాలు పొందుపరుస్తారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలన్నిటినీ ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. ఏ రోజు వివరాలు అదే రోజు కంప్యూటర్లో నమోదు కానున్నాయి. డిసెంబర్ 8 నాటికి సర్వే పూర్తి కానుంది. డిసెంబర్ 9న ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తారు. కుల గణన కోసం డెడికేషన్ కమిషన్ను గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. ఒక్కో కుటుంబ వివరాల నమోదుకు 10 నుండి 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఆధార్ కార్డులు, ధరణి పాస్బుక్లు దగ్గర పెట్టుకుంటే ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు వివరాలు చెప్పటం సులభం అవుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు సేకరించేందుకు ఎన్యుమరేటర్లకు 30 రోజులు గడువు కేటాయించారు. ఒక్కో ఎన్యుమరేటర్ 150 ఇండ్లను సందర్శించాలి. మొత్తం 80,000 మంది ఎన్యుమరేటర్లలో సగానికి పైగా టీచర్లు, కార్యదర్శులు, గ్రామస్థాయి సిబ్బంది ఉన్నారు. మండల స్థాయిలో సర్వే పర్యవేక్షణకు సుమారు 8,000 మంది సూపర్వైజర్స్ను ప్రభుత్వం నియమించింది. నోడల్ ఆఫీసర్స్గా మరో 620 మందిని నియమించింది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో, అదనపు కలెక్టర్ల పర్యవేక్షణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక గణాంక శాఖ తెలియచేసింది. సర్వే రిపోర్ట్ ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయని తెలియచేసింది. ఇది ఈ వారం ఇన్ డెప్త్. వచ్చే వారం మరో అంశంతో ఇన్ డెప్త్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.